ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఊహించిన దానికన్నా చాలా వేగంగా మార్చేస్తోంది. ఇదేదో భవిష్యత్తులో జరిగే విషయం కాదు, ఇదిగో ఇప్పుడే జరుగుతోంది. ఈ మధ్య వచ్చిన ఒక కొత్త మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ మార్పు మన క్లాస్ రూమ్లను ఎలా తిరిగి నిర్మిస్తోందో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఈ నంబర్ చూడండి, 86%. ఏంటిది, జస్ట్ ఒక నంబర్లా అనిపిస్తుందా? కాని కాదు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న ఒక సైలెంట్ రెవల్యూషన్కి ప్రూఫ్ అన్నమాట. ఇంతకీ ఈ 86% ఏంటో తెలుసుకోవాలనుందా? అదే, ఇది జనరేటివ్ ఏఐని వాడుతున్న విద్యాసంస్థల శాతం. అదిగూడా ఏ ఇతర ఇండస్ట్రీ కన్నా ఇదే ఎక్కువట. అంటే క్లాస్ రూంలో ఏఐ అనేది ఇకపై ఏదో ఫ్యూచర్ కాన్సెప్ట్ కాదు, ఇప్పుడున్న రియాలిటీ. మన స్కూల్స్, కాలేజెస్సే ఈ టెక్నాలజీని అందరికన్నా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటున్నాయంటే నమ్మగలమా? సరే, మరి ఈ 86%లో ఎవరెవరున్నారు అంటే స్కూల్ లీడర్స్ దగ్గర్నుంచి టీచర్లు, స్టూడెంట్స్ వరకు ఈ కొత్త నార్మల్లో అసలు ఏఐని ఎవరు ఎలా వాడుతున్నారో కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది. వాడకమైతే అందరూ చేస్తున్నారు, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మాత్రం పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. చూడండి, 72% లీడర్స్ మాకు ఏఐ గురించి బాగా తెలుసు అంటుంటే, క్లాస్ రూంలో ఉండే టీచర్లు, స్టూడెంట్స్లో మాత్రం 40% మందే ఆ మాట చెప్పగలుగుతున్నారు. అంటే పైనున్న వాళ్లకి, కింద పనిచేసేవాళ్లకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది కదా. సో ఈ లీడర్స్ ఏఐని దేనికి వాడుతున్నారు? వాళ్ళు మెయిన్గా సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఫోకస్ చేస్తున్నారు. అంటే స్టూడెంట్స్కి ఫాస్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఆఫీస్ పనులు, అడ్మినిస్ట్రేషన్ పనుల్ని సింపుల్ చేయడం, ఇలాంటి హై లెవెల్ పనులకి వాడుతున్నారన్నమాట. మరి టీచర్ల సంగతేంటి? వాళ్ళు ఏఐని డైరెక్ట్గా క్లాస్ రూంలో, టీచింగ్లో వాడుతున్నారు. అంటే కొత్త లెసన్ ఐడియాల కోసం బ్రెయిన్ స్టార్మ్ చేయడం, లెసన్ ప్లాన్స్ తయారు చేయడం లేదా అప్డేట్ చేయడం, ఇంకా కష్టమైన టాపిక్స్ని స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేలా చెప్పడానికే వాడుతున్నారు. చూసారా, రెండింటికి ఎంత తేగా ఉందో. ఇప్పుడు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ప్రజ్ఞా మూడ్గిల్ అనే ఒక స్టూడెంట్ ఏం చెప్పిందంటే, మేం కోపైలట్ని మా పని చేయడానికి వాడం, అది మా బ్రెయిన్ స్టార్మింగ్ పార్ట్నర్, మా క్రియేటివిటీని పెంచుకోవడానికి వాడుతున్నాం అంది. అంటే ఆలోచించండి, ఏఐ అనేది కేవలం ఒక టూల్ కాదు, అది ఒక థాట్ పార్ట్నర్గా, ఒక క్రియేటివ్ ఫ్రెండ్గా మారిపోతోంది. ఓకే, అంతా బానే ఉంది. కానీ ఈ ఉత్సాహం వెనకాలే కొన్ని సీరియస్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఏఐ మనకి అద్భుతమైన అవకాశాలిస్తున్న మాట నిజమే, కానీ దాంతో పాటే కొన్ని పెద్ద సవాళ్లు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఈ ప్రామిస్ వర్సెస్ పెరల్, అంటే ఈ ఆశలో ఆందోళనల మధ్య ఉన్న గ్యాప్ని చూద్దాం. ఇది ఒకే నాణేనికి రెండు వైపులా లాంటిది. ఒకవైపు చూస్తే ఏఐ మన టైం సేవ్ చేస్తుంది, పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఇస్తుంది, క్రియేటివిటీని పెంచుతుంది. అంతా అద్భుతం. కానీ అదే నాణేనికి మరోవైపు చూస్తే ప్లేజరిజం, అంటే కాపీ కొట్టడం, దానిమీద ఓవర్గా డిపెండ్ అవ్వడం, తప్పుడు సమాచారం, ఇవన్నీ పెద్ద ప్రమాదాలు. ఇందాక మనం మాట్లాడుకున్న గ్యాప్ ఉంది కదా, ఇక్కడ అది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. 82% మంది లీడర్స్ మా ఇన్స్టిట్యూట్లో ఏఐని సూపర్ సక్సెస్ఫుల్గా ఇంటిగ్రేట్ చేశాం అని ఫీల్ అవుతున్నారు. కానీ క్లాస్లో పాఠాలు చెప్పే టీచర్లనడిగితే కేవలం 54% మందే అవును అంటున్నారు. ఈ గ్యాప్ చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది కూడా. అసలు టీచర్లని ఇంతలా కలవరపెడుతున్న విషయాలు ఏంటి? వాళ్ళ మెయిన్ వరీజ్ ఏంటి? ఓకే, లిస్ట్లో నంబర్ 1 ప్లేజరిజం, అంటే స్టూడెంట్స్ కాపీ కొడతారేమో, చీటింగ్ చేస్తారేమోనని భయం. నంబర్ 2 స్టూడెంట్స్ ఏఐ మీద మరీ ఎక్కువగా డిపెండ్ అయిపోతారేమోనని. ఇక మూడోది, ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల తప్పులు నేర్చుకుంటారేమోనన్న ఆందోళన. ఇవి టీచర్ల భయాలు. మరి స్టూడెంట్స్ సంగతి, వాళ్ళకేం భయాలున్నాయి? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. స్టూడెంట్స్ టాప్ కన్సర్న్ ఏంటో తెలుసా? కాపీ కొట్టడం కాదు, వాళ్లమీద కాపీ కొట్టారు అని నింద వేస్తారేమోనని భయం. చూసారా, టీచర్ల భయానికి, స్టూడెంట్స్ భయానికి మధ్య ఉన్న చిన్న తేడా, కాని చాలా ముఖ్యమైన తేడా. సరే, ఈ ప్రస్తుత సమస్యల నుంచి కాస్త పక్కకొచ్చి ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ఏఐ వల్ల మొత్తం జాబ్ మార్కెట్ మారిపోతోంది కదా. మరి మన స్టూడెంట్స్ని ఆ ఫ్యూచర్కి ఎలా రెడీ చేయాలి? మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ జేడ్ స్పటారో చెప్పిన ఈ మాటలు వినండి. ఆయన ఏమంటున్నారంటే, స్టూడెంట్స్ ఏఐ ఏజెంట్స్కి బాస్లా ఎలా అవ్వాలో నేర్చుకోవాలి అని.
దీని అర్థమేంటంటే ఫ్యూచర్లో గ్రాడ్యుయేట్స్ ఏఐని వాడటం మాత్రమే కాదు, దాన్ని మేనేజ్ చేయాలి, దానికి కమాండ్స్ ఇవ్వగలగాలి, వాళ్లే దానికి బాస్ అవ్వాలి. ఈ నంబర్స్ చూస్తే ఫ్యూచర్ ఎంత క్లియర్గా ఉందో అర్థమవుతోంది. లింక్డ్ఇన్ రిపోర్ట్ ప్రకారం 66% మంది లీడర్స్ ఏఐ స్కిల్స్ లేకపోతే ఉద్యోగం ఇవ్వం అని స్ట్రెయిట్గా చెప్పేస్తున్నారు. లాస్ట్ ఒక్క ఇయర్లోనే ఏఐ స్కిల్స్ అడిగే జాబ్స్ 6 రెట్లు పెరిగాయట. ఇంకా 2030 కల్లా మనం ఇప్పుడు వాడుతున్న స్కిల్స్లో 70% మారిపోతాయి. అంటే ఇకపై ఏఐ స్కిల్స్ అనేవి ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ఛాలెంజెస్ని దాటుకుని ఫ్యూచర్కి రెడీ అయ్యే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా క్రియేట్ చేయాలి? దానికి ఈ రిపోర్ట్ కొన్ని క్లియర్ స్టెప్స్ సూచిస్తోంది. చూద్దాం. అల్టిమేట్గా గోల్ ఏంటి? కేవలం టూల్స్ నేర్పడమో, ఉద్యోగాలకి రెడీ చేయడమో కాదు. మార్క్స్ పావెల్ అన్నట్టు, పిల్లల్లో క్యూరియాసిటీ ఉన్నప్పుడు మోటివేషన్ అనేది ఒక సమస్యే కాదు. సో ఆ క్యూరియాసిటీని పెంచడానికి మనం ఏఐని ఎలా వాడుకోవచ్చు, అదే అసలైన పాయింట్. అప్పుడే వాళ్ళు ఫ్యూచర్కి కావలసిన పౌరులుగా ఎదుగుతారు. సో ఏఐ రెడీ ఫ్యూచర్ కోసం మనం వేయాల్సిన 3 స్టెప్స్ ఇవి. నంబర్ 1, ఓపెన్ కమ్యూనికేషన్. అంటే అందరితో మాట్లాడి క్లియర్ గైడ్లైన్స్ తయారు చేయడం. నంబర్ 2, స్మార్ట్ ఇంటిగ్రేషన్. పాత పద్ధతుల్ని పక్కన పెట్టకుండా వాటికి సపోర్టుగా ఏఐ స్కిల్స్ని కరికులంలో చేర్చడం. ఇక నంబర్ 3, అలైన్మెంట్. అంటే మనం ఏఐ మీద పెట్టే ప్రతి రూపాయి మన ఇన్స్టిట్యూట్ మెయిన్ గోల్స్కి హెల్ప్ అయ్యేలా చూసుకోవాలి. చివరగా ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఏఐ కేవలం మన క్లాస్ రూమ్లను మారుస్తోందా, లేకపోతే నేర్చుకోవడం అంటే ఏంటో ఆ డెఫినిషన్నే మార్చేస్తోందా? దీనికి సమాధానంలోనే మన ఎడ్యుకేషన్ ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంది.